అల్వాల్లో మేరు సంఘం తెలంగాణ జోన్ 11 వారి ఆధ్వర్యంలో టైలర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేరు సంఘం తెలంగాణ జోన్ 11 అల్వాల్ అధ్యక్షులు రాపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ టైలర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మేర కురస్తులు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారని, వారికి ప్రభుత్వ పరంగా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, మేరు కార్పొరేషన్కు పూర్తి పాలకవర్గాన్ని నియమించి నిధులు విడుదల చేసి టైలర్ వృత్తి చేస్తున్న వారికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఇండ్ల పథకంలో మేరు వారికి ఇండ్లు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కుట్టుకు సంబంధించిన యూనిఫామ్లు కుట్టడానికి అవకాశం ఇవ్వాలని, అధునాతన కుట్టు మిషన్లు మేరు వారికి ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాపర్తి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దీకొండ వెంకటేష్, ఉపాధ్యక్షులు మాడిశెట్టి బాలయ్య, రామగిరి గోపాల్, కార్యదర్శులు కీర్తి గణేష్, రాపర్తి కరుణాకర్, రామగిరి భిక్షపతి, రాచర్ల వినోద్, మలుగురి శ్రీనివాస్, పోల్కం రంగారావు, సోమకొండయ్య, రామగిరి ప్రభాకర్, మునిగాల కృష్ణ, తాళ్ల యాదగిరి, ఓంకార్, రామగిరి దశరథ్, బోదెల శంకర్, రామగిరి శ్రీనివాస్, కీర్తి రామచందర్, మాడిశెట్టి సాయితేజ, కొత్తూరు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో గౌరవంగా జీవించాం. ఊళ్ళల్లో ఒకప్పుడు మా నాన్న బట్టలు కుడుతుంటే అక్కడ గద్దెల మీద వచ్చి కూర్చునే వాళ్ళు, రాజరన్న బట్టలు నాకు కుట్టు, నాకు ముందు కుట్టు అని చెప్పేసి మనందరికీ మా నాన్న ఆ విధంగా కుట్టేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మనకి డిమాండ్ ఉండేది. మేము దసరా పండుగ రోజు కూడా జమ్మి చెట్టుకు పోదామంటే కూడా మాకు టైం దొరకపోయేది. మా అక్క కూడా బట్టలు కుడుతున్నా, బతుకమ్మ పండుగ కూడా పోదామంటే కూడా మాకు టైం దొరకపోయేది. అంత బిజీ లైఫ్లో ఉన్నటువంటి మనం ఈరోజు ఈ రెడీమేడ్ వృత్తి వల్ల, కానీ ఒకటే కాదు, మన వృత్తే కాదు, అన్ని వృత్తులు రెడీమేడ్ వచ్చాయి. కుమార్ వాళ్ళకు ప్లాస్టిక్ మగ్గులు చేసినటువంటి అన్ని వృత్తులలో కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేటువంటి అందరూ మాట్లాడుకోండి, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన కుల వృత్తులన్నీ కూలిపోయాయి. అందుకే ఎవరు ఆయన రాస్తాడు గొర్రెటెంకన్న. కాబట్టి కుల వృత్తులన్నీ కూలిపోయాయి. కాబట్టి దాన్ని నిరాశ పడకుండా దాన్ని మనం ఒక రకంగా తీసుకుపోయి తమ్ముడు చెప్పినట్టుగా మనం కూడా ట్రేడ్ లాగా వెళ్తుంటే కొంచెం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అదేవిధంగా ఉపాధి కల్పిస్తూ మనం కూడా ఇందులో జీవిస్తున్నాం కాబట్టి మన వృత్తిని కూడా మనం నారాయణ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు 100 మంది కుట్టాం కావచ్చు, 1000 మంది కుట్టాం కావచ్చు, మనం కుట్టినటువంటి బట్టలు వేసుకున్న వాళ్ళు దాదాపు 90% ఇక్కడ కూడా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. రెడీమేడ్ అందరు వేస్తలేరు. మనం కుట్టిన బట్టలు కూడా రాజకీయ నాయకులు 90% కూడా మనం కుట్టిన బట్టలు వేసుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు పోయినప్పుడు అదే మాట్లాడండి, అన్నా మేము కుట్టిన బట్టలు 90%, మేము శరీరంలో మేము 90% కనబడుతున్నాం. కాబట్టి మా గురించి మేము 90% మీరు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి నేను మా అన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మాట్లాడటంతో వాదించడం జరిగింది. రైట్ అన్న చంద్రశేఖర్ అని మాట్లాడుతున్నారు, తర్వాత విషయం అలాగనుకోండి సందర్భంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా నాకు తోచిన విధంగా నేను రాజకీయ నాయకులు సన్నిహితంగా ఉంటాను. కాబట్టి ఆ విధంగా కొంచెం నా యొక్క ఆవేదన, మా యొక్క ఆవేదన, మన యొక్క ఆవేదన కొంచెం వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ అప్పుడప్పుడు వాళ్ళకు టచ్లో చేసుకుంటూ వస్తున్నాను. 28 ఫిబ్రవరి విలియమ్స్ ఎలియాస్ హోవే, జర్మనీ దేశస్తున్నటువంటి విలియమ్స్ హోవే గారు కుట్టు మిషన్ని కనిపెట్టినటువంటి రోజు. కాబట్టి అతనికి కృతజ్ఞతా భావంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ టైలర్స్ డే జరుపుకుంటున్నాం. ముఖ్యంగా టైలర్స్ డే అనేది మేరు వాళ్ళే ఎందుకు జరుపుకుంటారని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ మా వృత్తి, మా మేరు దర్జీ కూడా అంటారు, మా కుల వృత్తి బట్టలు కుట్టడమే. కాబట్టి బట్టలు కుట్టడానికి ఆధారమైనటువంటి మిషన్ కనిపెట్టినటువంటి విలియమ్ హోవే గారి జన్మదిన సందర్భంగా వారికి మేము ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు పండుగ వాతావరణంలో మేము ఒక పండుగ మేము చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రపంచ టైలర్ డే సందర్భంగా మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మా కస్టమర్లకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దయచేసి అందరూ కూడా టైలర్ కుట్టినటువంటి బట్టల్ని వేసుకోవాల్సిందిగా, టైలర్ షాప్ల వద్దనే మీరు బట్టలు కుట్టించుకొని మీకు అందంగా తీర్చిదిద్దేది మేమే. కాబట్టి మమ్మల్ని ఒక విధంగా మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. అదేవిధంగా మాకు ఆర్థికంగా కూడా మీరు ఒక సపోర్ట్గా నిలబడ్డ వారు అవుతారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే టైలర్ వద్దనే కుట్టించండి, టైలర్ వృత్తిని కాపాడండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థల యూనిఫామ్ కుట్టడానికి మాకే పేటెంట్ ఇవ్వవలసిందిగా మీ సవినయంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాది గొంతెమ్మ కోరికలు కాదు, ఇంతవరకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వేరే వృత్తుల వారికి ఏ విధంగా అయితే వాళ్ళకి ఇస్తున్నారు పేటెంట్స్, మాకు కూడా ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈ
సందర్భంగా మరొక విషయం తెలియజేయాలి. మేము మేరు వాళ్ళని మేము దర్జీ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మా తాత తల్లుల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. కాబట్టి ఈ వృత్తిపరమైనటువంటి సమస్యలు చేస్తున్నప్పుడు మాకు ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. మీ ఆర్థికంగా కూడా చాలా చితికిపోయినాము. ఈరోజు మా బట్టలు మాత్రమే తెల్లగా ఉంటాయి. మా ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని స్పెషల్ ఫండ్ కింద పెడతారా లేక ఏం పెడతారా దయచేసి ఆలోచించి మీరు వేసుకునే బట్టలు వేసుకున్నప్పుడు మేమే యాదికి వస్తాం సార్. 90% మీరు వేసుకున్న బట్టల్లో మేమే కనబడతాము. దయచేసి మా గురించి 9% అని ఆలోచించండి. ఆలోచించి మా మీద దయ ఉంచి మాకు ప్రత్యేకమైనటువంటి కోటా కేటాయించి 50 సంవత్సరాలు దాటిన వారికి మీరు మాకు పెన్షన్ రూపకంగా ఆ 3,000, 4,000, 5,000 ఇప్పించి మమ్మల్ని ఆదుకోవలసిందిగా సవినయంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మాలో అర్హులైన వారికి, నిరుపేదలైన వారికి ఎవరికైతే నిజమైన ఇల్లు లేదో వాళ్ళకు కూడా ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము హాస్పిటల్కి పోవాలంటే మీకు తెలియదు ఏమి సార్, 10 లక్షలు లేదే హాస్పిటల్ బిల్ లేదే మనిషి బయటకు రావడం లేదు. మాకు కూడా స్పెషల్గా ఒక హెల్త్ కార్డు ఇప్పించవలసిందిగా. మేము కూడా అసంఘటిత కార్మికులం, మేము ఇటు కార్మిక వర్గాల్లో లేము, ఇటు ఉన్నత వర్గాల్లో లేము. కాబట్టి మమ్మల్ని గుర్తించవలసిన అవసరం కూడా మీకు ఉంది. కాబట్టి మేము కార్మికులుగానే భావించి మాకు కూడా మీరు హెల్త్ కార్డు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ జై మేరు, జై జై మేరు.